తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. ఏమండి రాములు గారు, నేను చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మీరింకా నా గురించి బాధపడుతుండడం నాకు కష్టంగా ఉంది. నా గురించి మీరెక్కువ బాధపడకండి. నా ముద్దుల కొడుకులు బాలకృష్ణ, నరేష్, కోడళ్ళు అనిత, రేఖ, మనవళ్ళు, మనవరాలు, రిషిక, శ్రీనిక, యశ్విక, శ్రేయన్స్ అందరూ ఎలా ఉన్నారు? కూతురు అనసూయ, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అనూష, సాయి, మీ అమ్మని కంటికి రెప్పలా చూసుకోండి. నా ఆడపడుచు నర్సమ్మ, తిరుపతి ఎలా ఉన్నారు? నేనిక్కడ అత్తయ్య ఎల్లమ్మ, మామ ఎల్లయ్య గారి దగ్గరే ఉన్నాను. మీరంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరంతా సంతోషంగా ఉంటేనే నేనిక్కడ బాగుంటాను. నేను మీ అడుగులో అడుగునై, సంతోషంలో చిరునవ్వునై అనుక్షణం మీతోనే ఉంటాను. శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో, దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో. దాసినీవై ప్రేయసినీవై నీవే తన ప్రాణమై, నిండు ప్రేమను తనకందించు, 100 ఏళ్ళు నడిపించు. పతి ఆరోగ్యమే సతి సౌ